హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఇప్పుడే న్యూటన్స్ థర్డ్ లా మూవీ చూసొచ్చాను. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏం నచ్చాయి ఏం నచ్చలేదు, ఇవన్నీ మీతో పంచుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూటన్స్ థర్డ్ లా యాక్చువల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, కొన్ని పోర్షన్స్ చాలా బాగా కుదిరాయి, చాలా మంచిగా అనిపించింది. అండ్ కొన్ని ట్విస్ట్లు, చిన్న ట్విస్ట్లు బాగున్నాయి. అండ్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంది. అంటే మూవీలో నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది అనే ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో సుమంత్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే అన్బిలీవబుల్. తన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశాడు జగపతి బాబు గారు. అండ్ సుమంత్ గారి యాక్టింగ్ చెప్పాను కదా, యాజ్ యూజువల్ చాలా బాగా కుదిరింది. అండ్ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ అంటే స్టోరీలో ఉన్న అంటే రైటింగ్ చాలా బాగా రాశాడు డైరెక్టర్. చాలా యంగ్ డైరెక్టర్ అని చెప్పారు సుమంత్ గారు. అండ్ డైరెక్టర్ రైటింగ్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరింది. అండ్ ఈ మూవీలో నెగిటివ్ థింగ్స్ ఏమైనా ఉందంటే, మధ్యలో వచ్చే చిన్న బిట్ సాంగ్స్, అంటే సాంగ్ కొంచెం ల్యాగ్ ఎక్కువ అనిపించింది. అంటే 3-4 minutes అట్లా ఉంది సాంగ్స్. నాకు సాంగ్స్ అంత కనెక్ట్ అవ్వలేదు. అంటే స్లో ఫేస్లో మూవీ మంచి మూమెంట్లో వెళ్తున్నప్పుడు స్లో ఫేస్లో ఆ సాంగ్స్ పెట్టడం నాకెందుకు అంత అనిపించలేదు. అండ్ అన్నిటికంటే ఇంకో పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. అది నాకు చాలా 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 బాగా అనిపించింది. అంటే నాకు చాలా ఎంగేజింగ్గా అనిపించింది ఆ ట్విస్ట్, నాకు నచ్చింది. అండ్ మూవీలో ఇంకా నెగిటివ్ థింగ్స్ ఏమైనా చెప్పాలంటే, యాక్చువల్గా ఇది లో బడ్జెట్ మూవీ కాబట్టి విజువల్లో అంత క్వాలిటీ ఉండదు. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మొత్తం అంటే మూవీ మొత్తం ఒక ఇండోర్లోనే తీసినట్టు కనిపిస్తూ ఉంటుంది, సెట్స్లోనే. అదొకటి కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ సాంగ్స్ ఒకటి మైనస్ అనిపించింది. కానీ స్టోరీ మాత్రం యాజ్ యూజువల్గా సుమంత్ గారు చేసిన అనగనగా మూవీ అండ్ మళ్ళీ రావా, ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అలానే ఇది న్యూటన్స్ థర్డ్ లా మూవీలో కూడా సుమంత్ గారు చాలా డిఫరెంట్ స్టోరీని ఒకటి ఎంచుకోవడం జరిగింది. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఫస్ట్. కాకపోతే అంటే మూవీ చాలా బాగా వచ్చింది, థియరిటికల్గా అంటే థియేటర్లో రిలీజ్ చేస్తే ఇంకా ఇంపాక్ట్ బాగుంటుందనే ఒక చిన్న ఆలోచనతోటి మూవీ టీం మొత్తం థియేటర్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినట్టు చెప్పారు ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో. అండ్ యాక్టర్స్ కూడా పెద్ద, అంటే చాలా మంది యాక్టర్స్ ఏం లేరు. కొన్ని క్యారెక్టర్స్లో పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేసి ఉంటే మేబీ మూవీ రిజల్ట్ ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది నాకు. కానీ అంటే మూవీ లో బడ్జెట్ మూవీ కాబట్టి దానికి తగ్గట్టుగానే యాక్టర్స్ని తీసుకున్నారు. మూవీలో కొన్ని ఇంపాక్టబుల్ సీన్స్ ఉన్నాయి. అవి మూవీని ఖచ్చితంగా మంచి పాజిటివ్ థింగ్తోనే ఎండ్ చేసింది అనిపించింది నాకు. ఓకే, మూవీ అయితే నాకు నచ్చింది. కొన్ని చిన్న చేంజెస్ ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. చెప్పుకోవాలంటే సుమంత్ గారి దగ్గర నుంచి వచ్చిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ మూవీ ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.50 out of 5. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.